తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ మెథడ్ చేయడానికి కింద ఒక బౌల్లో వాటర్ వేసుకుని హీట్ చేసుకున్న దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకుని ఇప్పుడు మనం స్క్రేప్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ని వేసి బాగా మెల్ట్ చేయాలి. చూడండి, మాడకుండా మెల్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను చూడండి. అంతలోపు మనం ఫ్రీజర్లో పెట్టుకున్న ఓరియో బాల్స్ని బయటికి తీసుకుందాం. ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత చూస్తే కనుక మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ కాంపౌండ్ చాక్లెట్లో ఈ విధంగా డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా స్ప్రింక్లర్స్ ఉంటే కనుక వాటిపైన యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా నా దగ్గర ఉన్న స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టేస్టీ బాల్స్ 10 మినిట్స్లో హార్డ్గా అయిపోతాయి, మనం తీసుకోవచ్చు. అదండి టేస్టీ ఓరియో బాల్స్. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది, ట్రై చేయండి.